గ్రామీణ స్థాయిలో అంటువ్యాధులను ప్రబలం చేసే ఈగలు, దోమలు నివారించగలిగి పరిశుభ్రతను పాటిస్తే ప్రజలు ఆరోగ్యవంతంగా జీవిస్తారని సబ్బవరం కె మహేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ మీటింగ్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఆగస్టు 15 వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు తమ కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించి ప్రజల ఆరోగ్య విషయాలపై సమీక్షించాలన్నారు. అలాగే సంతల్లో విక్రయించే కుళ్ళిన చేపలు, మాంసం విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. త్రాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు అంటువ్యాధులు ఎక్కువగా డయేరియా, ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్న చోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూ అధికారిని ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు ఏ రోజుకా రోజు రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. సబ్బవరం ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల ఈగలు, దోమలు వ్యాప్తితో ప్రజలు రోగాల బారిన పడతారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయం స్థాయి అధికారులు, ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి లక్ష్మణరావు, ఆరోగ్య కార్యకర్తలపై అధికారి స్వర్ణలత, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ హిమబిందు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డయేరియా యొక్క లక్షణాలు ఏంటి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీకు తెలియజేయాలి. ఇవన్నీ మీరు హెల్త్ ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఐఈసీ యాక్టివిటీస్ ప్రతి ఊళ్ళో కూడా ఒకసారి విలేజర్స్ అందరికీ ఈ డయేరియా వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లో మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ప్రీమెచ్యూరిటీ, అంటే ముందుగా పుట్టేయడం అనేది మేజర్ కాజ్. సెకండ్ మేజర్ కాజ్ ఏంటంటే డయేరియా వల్ల 5% ఆఫ్ డెత్స్, ఇన్ఫెంట్ డెత్స్లో 5% ఆఫ్ డెత్స్ డయేరియా వల్లే జరుగుతున్నాయి. అందువల్ల డయేరియా రాకుండా ఏఎన్ఎంస్ అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముందుగా 0 to 5 years హౌస్ టు హౌస్ సర్వే చేయాలి. హౌస్ టు హౌస్ సర్వే చేసుకొని 0 to 5 years చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ప్రీ పొజిషనింగ్ ఆఫ్ ఓఆర్ఎస్ అండ్ జింక్ ప్రతి ఇంట్లోనూ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ ఇంట్లో ముందుగానే వాళ్ళకి డయేరియా వచ్చినా రాకపోయినా ముందుగానే ఓఆర్ఎస్ ప్యాక్ ఇందాక ఎండిఓ గారు తెలియజేశారు. ప్రతి షాప్కి మనకి నోటీసులు ఇవ్వమని. యూజువల్గా నిల్వన్న ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా సెకండ్ మేజర్ కాజ్ ఏంటంటే నిల్వన్న ఫుడ్ లేకుండా చూసుకోవాలి. ఇవి కాకుండా గ్యాదరింగ్స్, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా జరిగినట్టయితే అక్కడ కూడా ఎవరైతే అది నిర్వహిస్తున్నారో వాళ్ళకి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ప్రాపర్ శానిటేషన్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మీ అందరికీ తెలుసు డయేరియల్ కంట్రోల్ అంటే ఇప్పుడు వర్షాలు మొదలయ్యే ఈ కాలంలో డయేరియా ప్రబలే అవకాశం, అతిసారం ప్రబలే అవకాశం ఉన్నందువల్ల ముందుగా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని డిపార్ట్మెంట్లు వారు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు డయేరియా అనేది యూజువల్గా వాటర్ కంటామినేషన్ వల్ల అండ్ ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ ఈ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసినట్లయితే డయేరియా అతిసారం రాకుండా అరికట్టవచ్చని మనం తెలుసుకోవచ్చు. ముందుగా రూరల్ వాటర్ సప్లై వాటర్ చూసుకుంటే 90% ఆఫ్ కేసెస్ ఎప్పుడు కూడా యూజువల్గా ఏంటంటే మనకి ఇది ఫీకో వాటర్ ఏంటంటే మల విసర్జన జరిగిన ప్రదేశం నుంచి వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేట్ అయిన తర్వాత అది ఆ కల్తీ ఆహారం కానీ కల్తీ వాటర్ కానీ మనం తీసుకోవడం వల్ల మనకి వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే మనకి కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు. ఏఎన్ఎం సర్వే చేస్తారో హౌస్ టు హౌస్ అండ్ డ్రగ్ అంతా ప్రతి ఇంట్లోనూ అంటే ఎక్కడైతే బెనిఫిషరీస్ ఉన్నారో అక్కడ డ్రగ్ ఉండేటట్టు చూసుకుంటాం. ఇవి మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ మనం చెక్ చేసుకోవాల్సినవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆర్డబ్ల్యూఎస్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మనందరం సమన్వయంతో పనిచేసి ఇక్కడ ఈ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ ఏదైతే అన్ని డిపార్ట్మెంట్లు అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా వాళ్ళని డిస్ట్రిక్ట్ స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా పని జరగాల్సింది క్షేత్రస్థాయి, ఇది ముఖ్యమైనది కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో కూడా దీనిలో ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అయినటువంటిది
పంచాయతీరాజ్, పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై. అదేవిధంగా వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది తీవ్రంగా ఉండేది పిల్లలు కాబట్టి ఎడ్యుకేషన్, అంగన్వాడీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ముందు జాగ్రత్తగా చేయడంలో భాగంగా సబ్బోర్ణ మండలంలో అన్ని డిపార్ట్మెంట్లతో పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఏ పరిస్థితుల్లో వస్తుంది రాకుండా మనం ఏం చేయాలన్న దాని మీద ఫస్ట్ ప్రయారిటీ. మన సంవత్సరంలో వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనే ఇలా సీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలం నుండి ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అంతవరకు నేల స్వభావాన్ని బట్టి వర్షాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో డయేరియా కూడా ఒక పార్ట్. ఎందుకంటే వర్షాలు వచ్చి నీరు నిల్వ ఉండటం ఇటువంటి కారణాల వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో